ఉమ్. అందరికీ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే తోటకూర గురించి. చాలామంది అడుగుతున్నారు తోటకూర ఎట్లా వస్తుంది ఏందనేది. మనకి తోటకూర నార అనేది మేము ఈ విధంగా తయారు చేసుకుంటాం అనమాట. దగ్గర దగ్గర ఒక 6 నెలలు పట్టిద్ది మనకి ఈ విధంగా రావడానికి. ఇది ఎండిపోయిన తర్వాత మన దీనిలోంచి గింజలు తయారైతాయి, విత్తనాలు. మళ్ళీ ఇవి మనం అంతా దూసేసుకొని మేము ఒక బస్తాలో వేసుకొని మళ్ళీ వేరే మళ్ళీ కావాలంటే మళ్ళీ చల్లుకోవడానికి వీలుగా ఉంటాయి ఈ విత్తనాలు అనేది. ఇవి విత్తనాలు అనేవి ఇట్లుంటాయి అన్నమాట. దీని దగ్గర ఇవ్వండి, ఇవి నల్లగా ఉన్నాయి, ఇవన్నీ విత్తనాలు అనమాట, తోటకూర విత్తనాలు. ఇవి మనకి ఒకసారి మీ షాపులో కొన్నాం అనమాట. దగ్గర దగ్గర కేజీ 1200 రూపాయలు పెట్టి కొన్నాం. ఇప్పుడు దగ్గర మినిమం ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఇది రొటేషన్ అయితేనే ఉంటుంది అనమాట. ఇక మనం ఒక్కసారి కొంటే చాలు గింజలు. ప్రతి ఇయర్ మనకి ప్రతి 6 నెలలకు ఒకసారి మొలుస్తూనే ఉంటుంది. దీన్ని ఎక్కువ విత్తనాలు షాపులో ఉన్న విత్తనాల కంటే నారుని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట పల్లెటూరులో. మేమైతే ఎక్కువ నారు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. చాలామంది కూడా వచ్చి కొనుక్కుపోతూ ఉంటారు అనమాట. ఇట్లా మనకి ఈ విధంగా మినిమం 6 నెలలు పట్టిద్ది ఇది రావడానికి, మనకి విత్తనాలు తయారవడానికి. ఇక మనం విత్తనాలు కొనవసరం లేదు, జస్ట్ ఒక్కసారి కొంటే సరిపోద్ది అనమాట. మీకు ఇది ఎందుకంటే మళ్ళీ ఇలా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకు మళ్ళీ వీడియో చేయాలంటే దగ్గర 6 నెలలు పట్టిద్ది మనకి. అందుకే ఇక్కడ మనకి అందుబాటులో ఉంది మనకి తోటకూర విత్తనాలు అనేది. ఇదే విత్తనాలు, ఇవే నారు మొలుస్తాయి అనమాట. మనకి ఒక్కసారి తడిపెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా తీసేసి మళ్ళీ దున్నడం వల్ల ఏంటంటే చెత్త గిత్త ఏం రాకుండా మంచిగా ఫ్రెష్గా మొక్క రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా అనమాట. దున్నకుండా పెట్టినా కూడా వస్తుంది. అది ఫ్రెండ్స్, ఇది తోటకూర నారు. ఇది ఇదంతా ఎండిపోయిన తర్వాత మనకి విత్తనాలుగా తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అవ్వండి, అదంతా తోటకూర నారు, ఇదంతా తోటకూర నారు అనమాట. అయితే అదేవిధంగా ఇట్లా మీరు ఎవరైనా తోటకూర నారు పండించి తోటకూర వేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. కనీసం 4గురికైనా ఉపయోగపడుద్ది అనుకుంటున్నారు. తెలంగాణలో చాలామంది అడిగారు తోటకూర ఎట్లా మొలుస్తుంది, దాని విధానం ఏంది, నారు ఎట్లా వస్తుంది అని అడుగుతున్నారు. సో కాబట్టి వీడియో చేయడం జరిగింది. మీరు ఎవరైనా కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. కొట్లో కొనుక్కొచ్చి అలా చేయకండి, ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది షాపులో మనం. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నారు ఎలా వస్తుంది ఏందనేది, దాని మార్కెటింగ్ ఎలా చేయాలి ఏందనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతా ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.